లోపల లోపల నాకు ఒక భయం కూడా ఉండేదండి. మన తాతయ్య గారు అంత పెద్ద ఆర్టిస్టు. మనం ఎలా నిలబడాలి? ఏంటి? ఒ ఒక మనకొక ఏమంటారు? ఒక ట్రాక్ సెట్ చేసుకునేప్పటికి ఇంటి దగ్గర ఏదో ఒక ఇష్యూ రావడం. అక్కడికెళ్ళిపోయాక ఇంట్రెస్ట్ కొంత పోవడం. మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ ట్రాక్‌లోకెళ్ళి మళ్ళీ అన్నీ అలాగే చాలామంది మా ఇంట్లోనే ఉండి ఇవాళ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, కెమెరామెన్‌లు చాలామందున్నారు. ఇంకా ఆళ్ళందరిని అంకుల్ అంకుల్ అని కొంత డెస్పరేషన్ వచ్చిందండి. ఈళ్ళందరిని తిరుగుతున్నాం, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చదువుకున్న స్కూల్‌లో క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్, సీనియర్స్ అందరూ సినిమా వాళ్ళే. ఎవడో ఒకడు మనకి ఛాన్స్ ఇవ్వడా ఇదా అని ఒక యాంగిల్‌లో ఉండేది. కానీ తిరుగుతుంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి చూసారా, దాంట్లో వచ్చిన ఒక వెక్సేషను, అలాగే ఆహ్, రకరకాలు మైండ్ సెట్లు మారిపోవడం. ఇప్పుడు ఒక పేర్లొద్దులేండి, కొంత డైరెక్టర్స్ దగ్గరికెళ్తే, "నువ్వు నిజంగానే ఆయన మనవడివా?" ఆహ్, అని ఒకళ్ళు. నిన్న ఈ తరం డైరెక్టర్లు నేను చెప్పేది. పాత తరం కాదు. ప్రూఫ్స్ కావాలా వాళ్ళకి? ఏం చెప్పనండి? ప్రూఫ్స్ కావాలంట. మొన్న ఎవడో వచ్చాడు, మీ పేరు చెప్పాడు, మీ తాత పేరు చెప్పాడు. సరే అండి, ఆయనతో సినిమా చేసుకోమన్నా. ఇంకో ప్రముఖ డైరెక్టర్ దగ్గర వెళ్తే, మీ తాతగారులాగా గెటప్స్ వేసుకురండి, అప్పుడు చూద్దాం అన్నారు. ఇలా కొంత మనకి మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. సో అలా కొంతమంది డైరెక్టర్స్ని, ఫ్రెండ్స్ని నమ్మి కొన్ని ప్రాజెక్ట్స్ చేశా. ఆ ప్రాజెక్ట్స్ మనకు చెప్పిన కథకి, వచ్చిన అవుట్పుట్కి కూడా అలా దెబ్బలు తగిలి 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 ఒక బ్రేక్ లాంగ్ బ్రేక్ తీసుకుందాం తీసుకున్నా.